సందడి అని చెప్తాం. మీ పక్క వారిని చూసి చెప్తారు సందడి, బిగ్గరగా సందడి. ఎందుకు? రక్షకుడు మన కొరకు పుట్టాడు, జన్మించాడు. క్రైస్తవ చేసే సంఘాల అధినేతగా వేడుకల సందర్భంగా తల్లి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మన ప్రియులు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తదితర అధికారులు నిజంగా మీ సందడి ఏంటో ఎవరికి చూపించాలి? ఇప్పుడు దేవునికి చూపించాలి. మనకి వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా జగిత్యాల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ వేదిక మీద వస్తుండగా గట్టిగా చెప్పండి కొడుతున్నాం. ఎవరు అలసిపోవద్దు పిల్లలు, గట్టిగా చెప్తుండగా. అదేవిధంగా జగిత్యాల జిల్లా DCC అధ్యక్షులు నందయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మధుసూదన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వచ్చిందో ప్రభు యేసు గారు మనందరికి సుపరిచితులు. వారి ఆలోచన విధానం వాడికే మనమందరం పరిమితమై మన ప్రెసిడెంట్ అసలు పెన్ని గారు, సెక్రటరీ, ప్రెసిడెంట్ ముగ్గురు సిద్ధంగా ఉండాలి. అది వారి యొక్క అమూల్యమైనటువంటి సమయం. పాట పాడుతుండగా కేక్ కట్ చేద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. అభిమానంతో ఒక 20 సంవత్సరాల క్రితమే పులాసలో చర్చ్ నిర్మిస్తాను రాగానే ఒక 3 గుంటల స్థలాన్ని ఆనాడే కొని నా విరాళాన్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే నేను ఇచ్చిన తర్వాత దేవాలయం నిర్మించిన తర్వాత క్రీస్తు శిష్యుడు డాక్టర్ నారాయణ గారు కూడా ఒక 2 గుంటలు కొనియడం జరిగింది. ఇంతే కాకుండా నాకున్న రాజకీయ పరిపక్వతతో ఈ 5 గుంటలే కాకుండా అక్కడ బ్రాహ్మణ్స్ ఉంటే బ్రాహ్మణ్స్ ఒప్పించి ఇంకా 5 గుంటల భూమిని చేసి టోటల్ పులాస చర్చ్ ప్రాంగణంలో కూడా 10 గుంటల భూమిని చేయించడం జరిగింది. పులాసలో చర్చ్ నిర్మించేటప్పుడు ఆనాడు నేను 20 సంవత్సరాల క్రితం నా భార్య సర్పంచ్గా ఉండే. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎలాంటి పర్మిషన్ లేకుండా చర్చ్ నిర్మించి ఈ 10 గుంటల భూమితో కాకుండా పాస్టర్ నివాసం ఉండే కార్యక్రమంలో పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పించడం జరిగింది. అటువంటి కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లే కాకుండా వారికి ప్రార్థనా స్థలానికి కానీ ఏదైనా కానీ చేసుకుంటూ నా వంతు సహాయ సహకారాలు పులాస చర్చిలా చేసుకుంటూ పోతున్నా. ఈ మధ్యనే 2 సంవత్సరాల క్రితం కూడా పులాస క్రైస్తవ సోదరులు వచ్చేసి మాకు హైమాస్ లైట్స్ కావాలంటే కూడా నేను పులాస సర్పంచ్ ఉండే 2 సంవత్సరాల క్రితం అప్పుడు హైమాస్ లైట్స్ కూడా పెట్టించడం జరిగింది. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 70 సంవత్సరాల క్రిస్మస్ మన చర్చ్ నుండి మరి నిధులు ఇవ్వాలంటే చాలా నేను 75 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక 50 లక్షల పైన ఇవ్వడం జరిగింది. ఈ నిర్మాణం చేసుకున్నారు సరి చేసుకో
మరి అదేవిధంగా అతి ముఖ్యమైన సమస్య సమాజంలో సమస్య మరి వాస్తవానికి చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇది ఒక బాధ్యత. సమాజంలో కావచ్చు కవర్, ఎందుకంటే పుట్టినవాడు గిట్టగా తప్పదంటే ప్రతి వాళ్ళు కూడా పోవచ్చు. దానికోసం గౌరవ కలెక్టర్ గారిని నేను గౌరవ మంత్రి వారికి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్, ఎలాగో ఇది ఒక విషయం, అతి ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఏదో మామూలుగా కాదు, చాలా ఇంపార్టెంట్. జైత్యాలలో ఆ క్రైస్తవులు సమాజం కోసం కావచ్చు, ముస్లిం సోదరులు ఒక ఈద్గా కావాలి, ఎందుకంటే చేస్తే వాళ్ళు రోడ్డు మీద దాగబోతా ఉన్నారు. వివిధ జిల్లా కుల సంఘాల వాళ్ళు కూడా స్థలం కావాలని అడుగుతా ఉన్నారు. మరి నేను మొదటిసారి గెలిచిన సందర్భంలోనే అప్పుడున్న గౌరవ కలెక్టర్ యాసిన్ బాషా గారిని కోరి మైనార్టీస్కు ఒక 10 ఎకరాలు, దళితులకు 8 ఎకరాలు, వివిధ బీసీ కుల సంఘాలకు ఎకరం చొప్పున 437లో కొంత ఐడెంటిఫై చేసి నోటిఫై కూడా చేయడం జరిగింది, పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే టిఆర్ నగర్ జైత్యాలో కలిసిపోయింది, ఆనుకొని ఉంటుంది. అక్కడ మన క్రైస్తవులకు చర్చ ఉంది, ముస్లిం సమాజం ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు. మరి తప్పకుండా ఈ అవకాశాన్ని దయచేసి నేను కోరుతా ఉన్నా, కొంచెం పుట్ట సాగు చేసినందుకు కొన్ని నిధులు పడతాయి తప్ప దాని వలన మనకు జగిత్యాల జిల్లాలో వివిధ కుల సంఘాలు కావచ్చు, మతపరమైన వాటికి అన్నిటికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దానికి గౌరవ మంత్రివర్గం సహకరించాల్సిందిగా మీ సహకారం ఉంటే తప్పకుండా చేయగలుగుతామని చెప్పి విశ్వాసం ఉన్నది. ఇది జిల్లా కేంద్రంలో గెలిచిన ఎమ్మెల్యేగా నాకెంత పేరు వస్తుందో, ఈ జిల్లాకు చెందిన మంత్రిగా, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా తమరు కూడా పేరు కోసం అనే కాదు, మన బాధ్యత నిర్వహించినట్లయితుందని చెప్పి కూడా మీ అందరి ముందు సందర్భంగా ఎందుకంటే ప్రత్యేకంగా గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు. చాలాసార్లు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అనుకుంటుంటాం ఆర్డీఓ గారు మేము అక్కడ కొంత సాఫ్ అయితే మనకు అన్నింటికి పనికొస్తుందని చెప్పి. ఇక కొన్నిసార్లు మనం ఏదైనా ముందుకు తీసుకోకపోతే గాడెందుకయ్యా గీడ గురించి అంటారు, ఇక మళ్ళీ ఎక్కడో సమస్యకు దారితీస్తుంది. అలా దారి తీయకుండా తప్పకుండా మైనారిటీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, ఆన్ పేపర్ నేను తీసి పెట్టినా, అది చాలాసార్లు చూపించిన వివిధ కుల సంఘాలకు కొత్త ముఖ్యమంత్రి గారిని అడిగి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొని అంతా కూడా చదువు చేసి మంచిగా ప్లాటింగ్ చేసి ఇస్తే చిరస్థాయిగా ఈ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ఒక పేరు వస్తుంది, బాధ్యత నిర్వహించినట్టయితుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక మిగతా విషయాలకు వస్తే ఇంతకుముందు నందన చెప్పినట్టు మరి ఈ సెక్యులర్ భారతదేశంలో ఒక సెక్యులర్ పార్టీ, సెక్యులర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఆనాడు అప్పుడున్న ఆ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా ఆలోచించి దాదాపు నియోజకవర్గంలోని 50 చర్చలకు గాను 20,000 రూపాయలు వైట్ వాష్ కలర్లకు, 10,000 రూపాయలు డెకరేషన్ కోసం, లైట్ల కోసం వారు మంజూరు ఇచ్చినందుకు మీ అందరి పక్షాన కూడా నేను హృదయపూర్వక తెలియజేస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడెక్కడైతే కొంచెం నిధులు లేని చర్చలు ఉంటాయో మారుమూల గ్రామాలలో మేము లైక్ పొలాయి కావచ్చు, బీర్పూర్ కావచ్చు, అనంతరం కావచ్చు, చిన్న చిన్న గ్రామాలకు ప్రాధాన్యత చేయండి. అర్మపల్లి లాంటి గ్రామాలకు గతంలో కూడా ఈ యొక్క చర్చికే కాదు, రాయకల్ చర్చ్ కావచ్చు, మైతాపూర్ చర్చ్ కావచ్చు, అల్లీపూర్కి చెప్పుకుంటూ పోతే ఇక శాసనసభ్యులుగా మీరు అవకాశం వచ్చింది కాబట్టి చాలా చర్చలకు ఫండ్స్ చేయగలిగే అవకాశం వచ్చింది. చాలా చర్చలు దాదాపు 1 కోటి రూపాయల పైన కూడా వివిధ చర్చలకు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలకు మరి ఈనాడు క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మన క్రైస్తవ సమాజానికి, అదేవిధంగా మిమ్మల్ని మీకు నాయకత్వం వహిస్తున్న మా పాస్టర్స్ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. హ్యాపీ క్రిస్మస్ టు వన్ అండ్ ఆల్. కానీ ఇక్కడ రోడ్డు కానీ ప్రభుత్వం ద్వారా నేను నిర్మాణం చేసిన అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా క్రైస్తవ సభ్యుల పెద్దలందరూ కూడా మనం చేసుకుంటాం. ఎందుకంటే నేను 4 నెలల క్రితం మంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ నేను శాఖ మంత్రిగా ఉన్నాను, అజారుద్దీన్ రానా. ఈ శాఖకు సంబంధించినటువంటి విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో, మా సెక్రటరీస్తో
ఒక మీటింగ్ ముఖ్య ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు. మన దేశంలో మన జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు క్రైస్తవుల పక్షపాతి, క్రైస్తవ సోదరుల పక్షపాతి, కుటుంబాల పక్షపాతి. మన రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరులందరూ కూడా సోదరులంతా 100% కాంగ్రెస్ పార్టీ పరంగా, కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా ఆశీర్వదించేటువంటి కుటుంబాలు కాబట్టి వారి పక్షాన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముఖ్యమంత్రిగా ఆ శాఖ మంత్రిగా నీకు సహకరిస్తానని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఇక్కడికి మనవి చేస్తూ, ఇది ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులు ఇప్పుడు చెప్పినారు, మా ఎమ్మెల్యే గారు ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ సంబంధించిన విషయంలో కూడా నేను జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నా బాధ్యత. తప్పకుండా మీరు ఎక్కడైతే ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే మీరు క్యాబినెట్లో పెట్టి అది ఆమోదం చేసి అధికారపరంగా శ్మశాన వాటికి ఏదైతే చివరిగా శ్మశాన ఒక మంచి పేరు పెట్టారు, సమాధుల తోట అని మా జీవరత్నం అన్న పెట్టినారు. అందరం పోయేది అక్కడికే కాబట్టి గొప్పగా తప్పకుండా మా బాధ్యతగా జిల్లా మంత్రిగా, ఎందుకంటే ఈరోజు మొదటి కార్యక్రమాన్ని మంత్రి గారిని బాధ్యత తీసుకున్నాక గొప్ప ప్రేమ కలిగినటువంటి దైవ జీసస్ నమ్మిన కుటుంబాలు గొప్ప ప్రేమతో ఉంటారు, అభిమానంతో ఉంటారు, నమ్మకంతో ఉంటారు. మీరు ఒక మాట ఇచ్చారంటే నిజాయితీగా ఉంటారు. కాబట్టి మీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వంగా తరఫున మంత్రిగా నేను కానీ, మా శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ గారు కానీ మీ న్యాయమైన సమస్యల విషయంలో కూడా తప్పకుండా మీరు అడిగిన ఏదైతే మీ శ్మశాన వాటిక స్థలాల విషయం ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా మా మంత్రిగా మా జిల్లా కలెక్టర్గా ప్రతిపాదన పంపిస్తూ మా శాసనసభ్యుల ప్రతిపాదనతో నేను ఏదైతే క్యాబినెట్లో పెట్టి అన్ని విధాలు కూడా మీకు ప్రభుత్వ పరంగా ఆమోదం తెలిపే విధంగా నేను నా యొక్క బాధ్యత నిర్వర్తిస్తానన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఇక మా క్రైస్తవ సోదరులందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో మన క్రైస్తవ సోదరులతోని సోదరిమణులతోని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్స్ అయ్యగారితో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది. మీ విషయాల్లో కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు సమానంగా ఉండే విధంగా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ఆ రోజు మణిపూర్లో జరిగిన సంఘటన ఒక్కరే ఈ దేశంలో మణిపూర్లో జరిగిన సంఘటన విషయంలో కూడా ఆ ప్రాంతానికి పోయిన నాయకుడు మన రాహుల్ గాంధీ అనే విషయాన్ని కూడా మా క్రైస్తవ ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు సమానంగా ఉండాలనేటువంటి మన నాయకత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంత్రిగా మేము అందరం ఉన్నామని విషయం నేను చేసుకుంటూ మరొకసారి అడ్వాన్స్గా మేము ఏదైతే ఇప్పుడే పెద్ద చెప్పిననుకోండి ఈ జిల్లాకు సంబంధించినటువంటి చర్చస్ ఎన్నిక విషయంలో కూడా సుమారు 50 చర్చస్, 50 అండి జిల్లా మొత్తం 150 కోసం ఫండింగ్ కోసం అడిగినారు. అది కూడా నేను రేపు మీటింగ్లో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇక్కడ ఫండింగ్ అనే ఫైనాన్షియల్ లింకప్ ఉన్న ఇష్యూ కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే మా జిల్లాకు సంబంధించినటువంటి అయ్యగారు ఏ విధంగా అడుగుతున్నారని చెప్పే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఈరోజు దేశంలో కూడా ఏ ప్రాంతంలో ఇంత గొప్పగా అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం, మన దానిలో భాగంగా దిగ్జాల్లో ప్రారంభించడం కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి మా క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు మా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.